శారీరక సౌష్ఠవానికి పప్పు ధాన్యాలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు తింటే రోజంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అనేది అందరికీ తెలిసిన నిజం. మొలకెత్తిన విత్తనాల్లో ఉండే ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని దృఢపరుస్తాయి. ఇక ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మొలకెత్తిన విత్తనాలు తినకుండా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మొలకెత్తిన విత్తనాల్లో అన్నిటికన్నా పెసలకు అధిక ప్రాధాన్యం ఉంది. మరీ ముఖ్యంగా పెసలు కంటి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అయితే హై బీపీ ఉన్నవారు మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి అని అంటున్నారు వైద్యులు. వీటిని ఉడికించే ముందుగా వాటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా ఉడికించిన వాటిని రోజు సేవిస్తే హై బీపీ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెసల్లోని ఐరన్ శరీర అవయవాలకు కావలసిన ఆక్సిజన్ సమృద్ధిగా అందిస్తుంది. దీని ఫలితంగా జ్ఞాపక శక్తి వంటి లోపాలు తొలగిపోతాయి. ఉడికించిన పెసల్లో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలోని విటమిన్స్ హార్మోన్లను ప్రేరేపించడంలో పిల్లల పెరుగుదలకు తోడ్పడతాయి. వయసు పెరుగుతుందని బాధపడకుండా రోజువారీ ఆహారంలో పెసల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వారి అసలు వయసు కన్నా 10 ఏళ్లు తక్కువగా కనిపిస్తారు. ఈ పెసల్లోని కాపర్ చర్మ ముడతలు పడకుండా చేస్తుంది. పెసల్లో కేలరీలు చాలా తక్కువ. వీటిలోని ఫైబర్ పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీని ఫలితంగా ఉబ్బకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పెసల్లోని కాల్షియం ఎముకల బలానికి మంచిగా దోహదపడతాయి. దాంతో వీటిలోని సోడియం అనే పదార్థం దంతాలు, చిగుళ్ళ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు మొలకెత్తిన విత్తనాలను తమ రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే హై బీపీ సమస్య నుండి బయటపడవచ్చు.